యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను మనందరినీ, మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన స్వామిని ఉత్సాహం చూస్తా ఉంటే ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతవరకు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే, కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు, 1-2 కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాలు ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్లైంది అధికారం పోయి 2004, ఈరోజు 2024 అధికారం పోయిందే గాని మీలో పట్టుదల రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే
తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది. భవిష్యత్తులో కూడా ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన ఇప్రో సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి 1,00,000 మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు. కానీ తెలుగు వారు అక్కడికి వెళ్లి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ మర్చిపోలేరు. అదే సమయంలో ఈ దేశానికి ఒక దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు 1991లో పివి నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా అమలు చేశారు. అప్పటి నుంచి ఈ దేశంలో సృష్టించడం అయింది. అలాంటి ఇద్దరు నాయకులు ఈ గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎంతో మంది నాయకులు పోరాడారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకుల యొక్క సమాజం హితం కోసం చేసిన పనులు మనం ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మీరు చూస్తున్నారు, 95 ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ ఎండ్. అప్పుడు ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, తెలుగు వాడికి సత్తా ఉంది, అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తామంటే చూశాను హైటెక్ సిటీని. ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి, చూపించిన చొరవ. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చాలా మంది అన్నారు ఔటర్ రింగ్ రోడ్ 8 లేనేస్తారన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా మర్చిపోవచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు. కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి మనం చేశాం.
నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. చాలా